మదన్ మోహన్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. మదన్ మోహన్ ఆరోపణల నేపథ్యంలో విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. తన బిడ్డకు తాను తండ్రిని కాదని విజయసాయికి DNA టెస్ట్ చేయించాలని మదన్ మోహన్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి స్పందించారు. కొన్ని శక్తులకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2020లో శాంతి కలింగిరిని మొదటిసారి కలిసా. ఎండోన్మెంట్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మ ధర ఆఫీస్లో తనని మొదటిసారి కలిశాను. అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆమెతో భేటీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురిగానే భావించానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. తాడేపల్లిలో మా ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోనూ అనైతిక అక్రమ సంబంధాలు లేవు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని సన్నిధిలో కూడా చెబుతానంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. ఒకసారి ట్వీట్కి సంబంధించిన అంశం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ అది. సో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో ఉన్న చలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం తనకు లేదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కలింగిని 2020 సంవత్సరం ఏసీ ఎండోన్మెంట్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మ ధర ఆఫీస్లో మొట్టమొదటిసారిగా మీట్ అయ్యాను. అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తన కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతో అనైతిక సంబంధం తనకు లేదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సో మొత్తం మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. మదన్ మోహన్ ఇక్కడ ఇటీవల కాలంలోనే హోంమంత్రి అనితతో పాటుగా డీజీపీతో భేటీ అయ్యారన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వెంటనే DNA టెస్ట్ చేయాలి, తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆయన మరోసారి మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. శాంతి బిడ్డకు తండ్రి ఎవరంటూ ఆయన కోరడం జరుగుతుంది. అఫీషియల్గా ఇంకా లీగల్గా నేనే హస్బెండ్గా ఉన్నాను, మా ఇద్దరికి మ్యూచువల్గా లీగల్గా డైవర్స్ కాలేదు కాబట్టి నా బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలన్నట్టుగా ఆయన మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. హోంమంత్రి అనిత తర్వాత డీజీపీతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ మదన్ మోహన్ కోరడం జరిగింది. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా వారి నుంచి రక్షణ కావాలంటూ కూడా కోరడం జరిగింది. సో మొత్తం మీద శాంతి మదన్ మోహన్ ఈ విషయంలో పెద్ద ఎత్తున ట్విస్టులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒకసారి నిన్న మీడియా సమావేశంలో మదన్ మోహన్ మాట్లాడిన తదనంతరం కొంత మీడియాతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడడం విందాం. నేను ఆ బేబీకి ఫాదర్ని కాదు, ఎక్కడికైనా వచ్చి నిలబడతాను, DNA టెస్ట్కైనా వచ్చి నిలబడతాను అని ఆయన చెప్పాడు. అది రెండోసారి మాట్లాడినప్పుడు అదే చెప్పాడు. నేను అడ్వకేట్ ద్వారా మాట్లాడించాను. అది రికార్డెడ్ ఉంది నా దగ్గర 10 minutes. అందులో విజయసాయిరెడ్డి గారి పేరు, శాంతి గురించి, ఆ గీతం యూనివర్సిటీ కొట్టించింది, ల్యాండ్స్ గురించి, వాళ్ళ నెక్సెస్ గురించి, ఆ బేబీకి నేను తండ్రిని కాదు, నేను రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది కూడా చెప్పాడు. అంటే మీ మెయిన్ ఎలిగేషన్ సుభాష్ రెడ్డి పైన, విజయసాయిరెడ్డి పైన, ఇద్దరి పైన. అంటే మీకు మొదటగా నా అనుమానం వచ్చింది ఎవరితోని? విజయసాయిరెడ్డి గారితో. తర్వాత సుభాష్ రెడ్డి గారు అని కొత్తగా మెడికల్ రికార్డ్స్ తర్వాత ఈయన పేరు వచ్చింది. మెయిన్గా విజయసాయిరెడ్డి గారి తర్వాత సుభాష్ రెడ్డి గారిని పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది. ఇప్పుడు ఎలాంటిది న్యాయం కావాలి మీకు? నాకు DNA టెస్ట్ ద్వారా నేను పెట్టిన పేర్లలో ప్రూవ్ చేసి తండ్రి ఎవరో తెలిస్తే నేను ఐ వాంట్ టు గివ్ ఎ డైవర్స్ టు హర్. అంటే న్యాయం ఏం కోరుకో అంటే ఇప్పుడు DNA టెస్ట్ చేశాక మీరు వదిలేస్తారా ఏంటి? తప్పకుండా వదిలేస్తాను. ఇప్పుడు వదిలేస్తా అంటున్నారు, తెలుసుకొని ఇప్పుడు అంటే ఏం చేయాలనుకుంటున్నా? ఇప్పుడు రేపొద్దున ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉండకూడదు నాకు. ఆ బేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, తండ్రి ఎవరో నాకు తెలియదు, సుభాష్ రెడ్డి గారో విజయసాయిరెడ్డి గారో తెలియదు, XYZ తెలియదు, రేపొద్దున వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఆ బాబు 10 ఏళ్ల తర్వాత నా దగ్గరికి వచ్చాడు అనుకో, నువ్వే తండ్రి అని, నాకు ఏదో ₹1 సంపాదించుకుంటాను, ఆ డబ్బులు నావి అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? కాబట్టి ఇప్పుడే మెడికల్గా క్లీన్గా దాన్ని డాక్యుమెంటేషన్ చేస్తే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్ ఉండవు, కాంప్లికేషన్. ఈ ఆరోపణలపైనే మదన్ మోహన్ చేస్తున్నటువంటి ఆరోపణలపైనే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారు కొన్ని టీవీ ఛానల్ కూడా ఆయన మెన్షన్ చేశారు. నేను శాంతి కలింగిరిని 2020లో మొదటిసారిగా కలిసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకు తండ్రిలాగా వ్యవహరించాను, తన కూతురులాగా చూసుకున్నాను, తనకు బిడ్డ పుట్టాడంటే వెళ్ళి ఆశీర్వదించాను, తిరిగి తాడేపల్లి నివాసానికి తీసుకొస్తే అక్కడ కూడా ఆశీర్వదించానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద
తమిద్దరి మధ్య అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి శాంతిపై మదన్ మోహన్ ఎటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం. మా ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ళ బంధం ఉందంటూ కూడా ఆయన చెప్తున్న ప్రయత్నం చేస్తారు. సో దానికి సంబంధించి ట్వీట్ చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, సో శాంతి మదన్ మోహన్ విషయంలో పెద్ద ఎత్తున ట్విస్టులు బయటకు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్వీట్ని నేను శాంతిని ఒక కూతురులాగా చూసుకున్నాను, తనకు బిడ్డ పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను, నా ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించానంటూ ఆయన ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ పట్ల ఏ రకంగా చూడాలి, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే మదన్ మోహన్ చాలా స్పష్టంగా డిఎన్ఏ టెస్ట్ కావాలంటున్నారు. విజయసాయిరెడ్డిది, సుభాష్ రెడ్డిది వీళ్ళతో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వాళ్ళు ఎవరు తండ్రి అనేది తేలుతుంది. కాబట్టి తేలిన తర్వాత తాను లీగల్గా డివోర్స్ తీసుకుంటానని చాలా స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఆయన రెండు మూడు రోజులు అంటే మొన్న విజయవాడ వచ్చి సచివాలయంలో హోంమంత్రి అనితాని కలిశారు, తర్వాత డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. నిన్న విజయవాడలో ఎస్టీ సంఘాలతో కలిపి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన నేపథ్యంలో ప్రధానంగా చేస్తున్న వాదన ఇదే. కాబట్టి దాని మీద ఇప్పుడు 2 రోజులు ఆయన చేసిన ఆరోపణల మీద విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీని మీద స్పందించారు, ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యంగా అంటే తన మీద దుష్ప్రచారం చేస్తున్న కొన్ని శక్తులకి నేను సమాధానం చెప్పను, కానీ తనని నమ్ముకున్నటువంటి ప్రజలు, తన మీద నమ్మకం ఉన్నటువంటి ప్రజలకి తాను సమాధానం చెప్పాలి, కాబట్టి వాళ్ళకి మాత్రమే తాను సమాధానం చెప్తున్నట్టు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే పూర్తిగా అంటే శాంతితో అసలు నిజంగా పరిచయం ఎప్పటి నుంచి ఉంది ఏంటనే వివరాలు ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి చెప్పలేదు. కానీ ఇప్పుడు తన ఎక్స్ వేదిక ఆయన చాలా స్పష్టంగా 2020 అంటే 2020లోనే ఆమె విశాఖపట్నంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా మొదటిసారి జాబ్ వచ్చింది ఆమెకి. 2020లో ఆమె పోస్టింగ్ కూడా నేరుగా వైజాగ్గే పోస్టింగ్ జరిగింది. కాబట్టి అప్పుడు పోస్టింగ్ వచ్చినప్పుడు కొత్తలో సీతమ్మ దారిలో ఉన్నటువంటి వైజాగ్ సీతమ్మ దారిలో ఉన్నటువంటి ఎండోమెంట్ అసిస్టెంట్ కార్యాలయంలో ఆమెని మొదటిసారి కలిశాను. కలిసిన రోజు నుంచి డే 1 నుండి నేను ఒక కూతురులాగే తనను భావించానని విజయసాయిరెడ్డి తన పోస్ట్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు తర్వాత ఆమెకు బిడ్డ పుట్టాడని ఆమె తెలిపిన తర్వాత స్వయంగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాను, ఆశీస్సులు ఇచ్చానని చెప్పారు. అప్పుడు కూడా ఒక తండ్రి హోదాలో వెళ్ళి ఆమెకి ఆశీస్సులు ఇచ్చాను, ఆమె బిడ్డ కూడా ఆశీస్సులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన బిడ్డతో కలిసి తాడేపల్లికి వస్తే తండ్రి హోదాలోనే తను ఆమెని ఆశీర్వదించానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కావాలని ఇదంతా ఒక దుష్ప్రచారం తీసుకొస్తున్నారని కూడా విజయసాయిరెడ్డి మెన్షన్ చేశారు. తను పరిచయమైన మొదటి రోజు నుంచి కూడా ఒక తండ్రిగానే తాను భావించానని కూడా విజయసాయిరెడ్డి అయితే చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మదన్ మోహన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే దానిపైన ఇప్పుడు చూడాల్సిన అవసరం కనబడుతుంది. శాంతి కూడా చాలా స్పష్టంగా ఆమె చెబుతూ ఉంది, సుభాష్ రెడ్డి తన బిడ్డకి తండ్రి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఫోటోలు కూడా వాళ్ళే బయట పెట్టిన నేపథ్యంలో ఆ సుభాష్ రెడ్డి తన బిడ్డకి తండ్రి అని చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో మదన్ మోహన్ మాత్రం డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల అమెరికాలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీకి ఎలా వచ్చింది అన్నప్పుడు ఐవీఎఫ్ చేయించుకున్నాను విజయసాయిరెడ్డి అని సుభాష్ అని రకరకాల పేర్లు చెప్పింది. కాబట్టి తనకి ఫ్యూచర్లో లీగల్గా ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళిద్దరు విజయసాయిరెడ్డి అదేవిధంగా సుభాష్ రెడ్డి ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరు తండ్రి అయితే వాళ్ళు తండ్రిగా ఆమె తీసుకున్న దానికి ఇబ్బంది లేదు, అప్పుడు తర్వాత నేను డివోర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అఫీషియల్గా విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం చెప్పారు. కాబట్టి ఇప్పుడు దీని మీద మదన్ మోహన్ ఏం చెప్తారు, ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందని పట్టుబడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చినప్పుడు శాంతి మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, తాను విజయసాయిరెడ్డితో ఒక తండ్రిలా భావిస్తున్న తండ్రి హోదాలోనే ఆయన ఇప్పటివరకు చూశానని ఆమె కూడా చెప్పింది. అదే మాట ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా తన కూతురులాగా చూసుకున్నానని మాత్రం విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మదన్ మోహన్ ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారు, ఎందుకంటే ఆమె కూతురు లాంటిదని విజయసాయిరెడ్డి చెబుతున్న నేపథ్యంలో మదన్ మోహన్ ఇంకా డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందని పట్టుబడతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ శాంతి దీని మీద ఈ రోజు ఏమైనా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సోమవారం అయితే లీగల్గా కోర్టులో కేసు అయితే వేయబోతున్నారు. ఈ విడాకులకు సంబంధించి అదేవిధంగా తన పరువుకి నష్టానికి సంబంధించిన అంశంలో శాంతి కోర్టును అయితే ఆశ్రయించబోతున్న నేపథ్యంలో సోమవారం తర్వాత ఆమె మీడియా ముందుకు వస్తానని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిణామాలు విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం నేపథ్యంలో ఇప్పుడు పరిణామాలను మారుతాయా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే మదన్ మోహన్ పదే పదే డిఎన్ఏ టెస్ట్ కోరుతున్నారు. మొన్న కూడా ఆయన నిన్ననే ఎగ్జాక్ట్ గా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కూడా ఆయన అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. అక్కడ కూడా ఆయన కోరింది ఒకటే డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారు. సో ఈ డిఎన్ఏ టెస్ట్ కి శాంతి ఏం రెస్పాన్స్ ఇస్తుంది అంటే రేపు ఆమె మండే రోజు పెట్టబెట్టిన ప్రెస్ మీట్లో ఎటువంటి అంశాలు చెప్పే అవకాశం ఉంది? అంటే డిఎన్ఏ టెస్ట్కి అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందా?
అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదనేదే శాంతి చేస్తున్న వాదన. సుభాష్ రెడ్డి తన బిడ్డకి తండ్రి అని చెప్తున్నప్పుడు తాను ఒక వ్యక్తి నుంచి విడిపోయి ఇంకొక వ్యక్తి దగ్గర అయ్యి అతనితో ఉంటున్నప్పుడు ఇంకా ఎందుకు వస్తున్నాయి అనుమానాలు? తన బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెబుతున్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ అడగడానికి మదన్ మోహన్కి ఏ విధమైన రైట్ ఉందని కూడా ఆమె ప్రశ్నిస్తుంది. 2016లోనే మేము తాము విడిపోయాము, గిరిజన చట్టాల ప్రకారం మేము విడిపోయామని చాలా స్పష్టంగా శాంతి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం ఏముంది? ఇప్పుడు కావాలనే రాజకీయ కోణంలో ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు, విజయసాయిరెడ్డిని పరువు తీయడానికి ఇదంతా చేస్తున్నారు అనేది శాంతి చేస్తున్న వాదన. కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో అంటే మదన్ మోహన్ అడుగుతున్నటువంటి డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకునే అవకాశం లేదు. మా సుభాష్ రెడ్డి తన బిడ్డకు తండ్రి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సుభాష్ రెడ్డి ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఇన్ని రోజులు అవుతున్నా కానీ సుభాష్ రెడ్డి బయటకు వచ్చి తన శాంతితో తను రిలేషన్ ఉన్నాను, ఆ బిడ్డకు తండ్రి తానేని ఆయన చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఇష్యూ అనేది కొనసాగుతూ ఉంది. ఒకవేళ సుభాష్ రెడ్డి కనుక బయటకు వచ్చి తానే ఆ బిడ్డకు తండ్రి అని చెప్తే ఇంకా అసలు ఎక్కడ డిఎన్ఏ టెస్ట్కి మదన్ మోహన్ అడిగే అవకాశం లేదు, విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ సుభాష్ రెడ్డి మౌనం అనేదే ఇన్ని కారణాలకి, ఇన్ని ప్రశ్నలకి ముఖ్యంగా కారణమవుతుందని చెప్పాలి. కాబట్టి సుభాష్ రెడ్డి నోరు విప్పితే కనుక, ఆయన వాస్తవాలను బయట పెడితే కనుక ఈ వ్యవహారం అంతా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మదన్ మోహన్ కూడా డిఎన్ఏ టెస్ట్ అడిగే అవకాశం ఉంది. సుభాష్ ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో సుభాష్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా శాంతి చేయబోతోంది. ఎందుకంటే సుభాష్ తన బిడ్డకి తండ్రి అని శాంతి చెప్పినప్పటికీ సుభాష్ ఎక్కడ కూడా మీడియా ముందు మాట్లాడలేదు, సుభాష్ ఎక్కడో కనిపించడం లేదు. ఖచ్చితంగా సుభాష్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు అనేది ఇప్పుడు చాలామంది వేస్తున్న ప్రశ్న. శాంతియే సుభాష్తో మాట్లాడి నీ బిడ్డకి తండ్రి సుభాష్ అని చెబుతున్నావు కాబట్టి ఆయన్నే తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అసలు ఇష్యూ అనేది ఉండదు కదా అనేది చాలామంది లేవనెత్తున్న ప్రశ్న. కానీ సుభాష్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త అనుమానాలు తావిస్తుంది. మదన్ మోహన్ కూడా వ్యక్తం చేస్తున్న అనుమానాలకి కొంత బలం చేకూరుతుంది. విజయసాయిరెడ్డి పాత్ర ఉందా, లేకపోతే సుభాష్ రెడ్డి నిజంగా ఈ ప్రెగ్నెన్సీ కారణమా, బిడ్డకు తండ్రి అతనేనా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సుభాష్ రెడ్డి బయటికి రావట్లేదు. కాబట్టి మదన్ మోహన్ డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారు. ఇద్దరిలో ఎవరో తనకు తెలియదు కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరనేది డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయమన్నారు. డిఎన్ఏ టెస్ట్లో ఎవరు తండ్రి అని వచ్చినా తనకు ఇబ్బంది లేదు, తను డివోర్స్ తీసుకుని పక్కకు వెళ్ళిపోతాను, ఆమెతో నాకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సుభాష్ రెడ్డి అనేది కీలకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి తన మీద వస్తున్న ఆరోపణల్ని ప్రూవ్ చేసుకోవడానికైనా శాంతి తన బిడ్డకు తండ్రి ఎవరో ప్రపంచాన్ని చెప్పాలన్నా సుభాష్ రెడ్డి బయటికి రావాలి. కాబట్టి వీళ్ళిద్దరు శాంతి విజయసాయిరెడ్డి కలిసైనా సుభాష్ రెడ్డిని బయటికి తీసుకొచ్చి మాట్లాడేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. సుభాష్ రెడ్డి బయటికి రాకపోతే ఖచ్చితంగా మదన్ మోహన్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఖచ్చితంగా బలాన్ని చేకూర్చే అవకాశమే ఎక్కువ శాతం ఉంది. వాళ్ళిద్దరు ఎవరు తండ్రిలో తేల్చాల్సిన అవసరం ఉందనే వాదనని ఇంకా ఆయన వినిపించే అవకాశం ఉంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద శాంతి సుభాష్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. శాంతిని తన కూతురులా భావించాను, తండ్రిలాగా నేను తన యొక్క బాగోగులు చూసుకున్నానంటూ కూడా, అంటే ఆ రకమైన రిలేషన్ ఉందన్నట్టుగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూస్తే కనుక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు కొన్ని టీవీ ఛానళ్ళు. కానీ నాకు శాంతికి మొదటిగా 2020 అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనర్గా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. సీతమ్మ దారా దగ్గర తన పోస్టింగ్ ఉండేది. అప్పటి నుంచి తనకు నేను కొంత తండ్రిలాగా వ్యవహరించి కొన్ని విషయాలను సూచించాను, కొన్ని సహాయాలు కూడా చేశానంటూ కూడా తాను విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను, తన కొడుకును తీసుకొని తన నివాసం తాడేపల్లికి వస్తే అక్కడ దీవించానంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. మదన్ మోహన్ మొదటి నుంచి కూడా ఒకే డిమాండ్ చేస్తున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి, డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం కావాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. రోజుకో విషయం బయటకు వస్తున్న కొద్ది, రోజుకో రకమైన ప్రకటన బయటకు వస్తున్న కొద్ది సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. ఇక అన్నింటికీ సుభాష్ బయటికి వచ్చి మాట్లాడితే కొంత ఈ యొక్క విషయంలో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది, కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. కానీ సుభాష్ ఎక్కడ కూడా బయటికి రాకపోవడంతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.